ఈ యొక్క కేనోపనిషత్తు ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్తే, ధన్యవాదములు. మొట్టమొదటగా భగవంతుని ప్రార్థన చేసి తర్వాత ఉపనిషత్తులోకి వెళ్దాం, సత్సంగంలోకి. ఓం గర్భో దేవానాం పితామతీనాం పతిః వ్రజానాం సం దేవో దేవన సవిత్రాగత సం సూర్యేన రోచతే. యజుర్వేదము 37వ అధ్యాయము 14వ మంత్రం. ఎవరు పృథివ్యాది 33 దేవతల యందును మరియు విద్వాంసుల యందును గర్భము వలె వారి మధ్యన నిండి ఉన్నాడో, బుద్ధిమంతులకు తండ్రి వలె మరియు సమస్త ప్రాణులకు రక్షకుని వలె వెలసి ఉన్నాడో, అతనిని మీరు సర్వ ఉత్పత్తికి కారకుడైనటువంటి దివ్య తేజోవంతుడైన సూర్యునితో అంటే సూర్యోదయముతో అతనిని ఉపాసించుడు. ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు పరమాత్మ చెప్పేది ఏంటంటే, పరమేశ్వరుని గురించి తెలియజేస్తున్నాడు. సర్వమును పుట్టించు ఈశ్వరుడిని ఇక్కడ మనం రోజు గమనిస్తే ఎన్నో పదార్థాలు పుడుతున్నాయి, ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి. ఆ పుట్టించేవాడు ఎవరంటే అతనే ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడిని తండ్రి వలె రక్షకుడని చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి. పరమాత్మ మనకు రక్షకుడు, తండ్రి రక్షకుడు అన్నమాట. తన సంతానాన్ని తండ్రి రక్షిస్తాడు. భగవంతుడు కూడా మనల్ని అందరినీ పుట్టించాడు కాబట్టి రక్షకుడైన ఖచ్చితంగా రక్షిస్తాడు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నీ సంతానాన్ని మీరు ఎన్ని ఇబ్బందులున్నా రక్షిస్తారా లేదా? మనకు తినడానికి లేకపోయినా కానీ వాళ్ళకి ఏదన్నా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఎక్కడో సక్కడ సప్పు చేసైనా సరే వాళ్లకు ఆ యొక్క వైద్యం చేసి వాళ్ళని నయం చేయాలని నానా విధములైనటువంటి యాతనలన్నీ పడతాం. అట్లనే పరమాత్మ కూడా మనం ఎక్కడైనా బాధపడితే అతనికి పరమాత్మ తండ్రి కాబట్టి ఇతన్ని ఆ బాధ తొలగించే ప్రయత్నం చేస్తాడు. కష్టాలు పడుతుంటే నష్టాలు పడుతుంటే కూడా ఆ విధంగా మన ఆ కష్టాలు నష్టాలు దూరం చేయడానికి శత విధాలుగా మనల్ని ప్రేరణ చేస్తుంటాడు అంతర్యామి రూపంలో. ఎందుకంటే తండ్రి కాబట్టి, మనల్ని అందరినీ పుట్టించాడు కాబట్టి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు తండ్రి వలె రక్షకుడు, మనల్ని రక్షిస్తుంటాడు. ఎవ్వరూ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడవద్దంటే, ఇప్పుడు ఈ బ్రహ్మాండాన్నంతా నడిపేటటువంటి వాడు మనకు తండ్రి అయితే మనం ఎందుకు భయపడాలి? ఎవరైతే ఇలా గుర్తు పెట్టుకోరో వాళ్ళకు భయం ఉంటుంది, అనుక్షణం భయపడుతుంటారు వాళ్ళు. ఒరే, ఈ విశ్వమునే నడిపించేటటువంటి పరమాత్మనే మనకు తండ్రి అయితే మనం ఎందుకు భయపడాలి? నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు రక్షకుడు, ఆయన రక్షకుడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు తండ్రి వలె రక్షకుడని సూర్య ప్రకాశమును కూడా ప్రకాశింపజేయు శక్తి ఇచ్చుచున్నాడని. చూడండి, ఇక్కడ సూర్య ప్రకాశమును కూడా ప్రకాశింపజేయు శక్తిని ఇచ్చుచున్నాడని. అంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశం అనేది స్వయంగా సూర్యునికి ఉండే ప్రకాశం కాదు, అది పరమాత్మ యొక్క ప్రకాశం వల్ల ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ శక్తి సూర్యునికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. మరియు సర్వవ్యాపకుడైనటువంటి జగదీశ్వరుడిని ఎల్లప్పుడూ ఉపాసించెదురుగాక. అంటే మనం పరమాత్మ ఎవరిని మనం ఉపాసించాలి అంటే, మనకు తండ్రి అయినటువంటి రక్షకుడైన పరమాత్మను, అలాగే ఈ బ్రహ్మాండంలో అన్ని పదార్థాలను పుట్టించేటటువంటి ఈశ్వరుణ్ణి, సూర్యునికి ఎట్లయితే ప్రకాశాన్ని వెలుగునిస్తూ
ఆ శక్తిని ఇచ్చినటువంటి ఆ పరమాత్మను, ఆ పరమాత్మ సర్వవ్యాపకుడై ఉన్నాడనేటటువంటి భావంతో ఆ భగవంతుని ఉపాసించాలి, ఉపాసించెదరుగాక అని మన మనకు ఈ వేద మంత్రం ద్వారా పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. అంటే మనం ఇటువంటి భగవంతుణ్ణి ఉపాసించాలి. ఇది మనం ఈరోజు ప్రార్థనా మంత్రము. తర్వాత కేనోపనిషత్తు సత్సంగంలోకి వెళ్దాం. కేనోపనిషత్తు సత్సంగంలో మనము ఈరోజు 3వ అధ్యాయం, 3వ ఖండం అని, ఇక్కడ ఖండం అంటే భాగమని, మొదటి 2 ఖండాలు అయిపోయింది. ఇప్పుడు తృతీయ ఖండంలో ఉన్నాము. ఒకసారి 2 ఖండాలలో మనం ఏమేమి తెలుసుకున్నాం అనేది ఒకసారి గమనిస్తే, ప్రథమ ఖండంలో ఇంద్రియాదులకు నియత శక్తులను కల్పించి వాని యందు కూడా వ్యాపకుడై ఉండి వానిచే బద్ధము కాకుండున్నది బ్రహ్మమని మనము సామాన్యంగా బ్రహ్మము నిర్దేశింపబడినది. అంటే మొదటి అధ్యాయంలో ఈ విధంగా తెలుసుకున్నాం. ఇంద్రియాలను సృష్టించి దానికి శక్తినిచ్చి దాంట్లో వ్యాపకమై ఉండి మరి దాంతో తెలుసుకోలేకోకుండా భిన్నంగా ఉండేది బ్రహ్మము. ఇక 2వ ఖండంలో ఆ బ్రహ్మమును సుగమముగా తెలియబడునది కాదనియు, అంటే ఊరికి ఏదో సులువుగా తెలుసుకునేది కాదు, ధ్యానశీలురై బ్రహ్మమును ఎరిగిన వారును వాగాది ఇంద్రియములతో బ్రహ్మమును ఎరిగించుట కలవి కాదని చెప్పుదురని వివరింపబడినది. చెప్పు చెప్పు చెప్పు, నేను మీటింగ్ లో ఉన్నా, చెప్పు. ఏం విషయం చెప్పు. వచ్చిందిలే, వచ్చిందిలే. సర్లే, గూగుల్ మీట్ లో ఉన్నా, రేపు కట్టేస్తాలే. సరే కొంచెం అంతరాయం జరిగింది. ఓం తత్సత్. ఇక 2వ ఖండంలో ఆ బ్రహ్మమును మనం సుగమముగా తెలియబడినది కాదని ధ్యానశీలురై బ్రహ్మమును ఎరిగిన వారును వాగాది ఇంద్రియములతో బ్రహ్మమును ఎరిగించుట కలవి కాదని చెప్పుదురని వివరింపబడింది. అయితే ఎవరైతే ధ్యానశీలురైనటువంటి వారు, వాళ్ళు బ్రహ్మను ఎట్లయితే ధ్యానంలో తెలుసుకుంటారో వాళ్ళు వాక్కు ద్వారా కూడా బ్రహ్మను చెప్పలేరు. అలివి కాదది, చెప్పడానికి అలివి కానటువంటిదని వివరింపబడింది. ఇక 3వ ఖండంలో ఆఖ్యాయిక ఒక దానిని కల్పించి తన్మూలమున బ్రహ్మము యొక్క మహత్వమును విశదీకరింపబడుచున్నది. ఈ ఖండములో శబ్ద అర్థముల కంటే వాక్యార్థ తాత్పర్యమునే ముఖ్యముగా గ్రహింపవలేను. ఇక 3వ ఖండంలో ఈరోజు శ్లోకము చదువుకుందాం. బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే తస్యః బ్రహ్మణో విజయే దేవా అమహీయంత త ఐక్ష్యం తాస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి. శ్లోకము ఒక్కొక్క పదం అర్థం తీసుకుంటే, బ్రహ్మ, బ్రహ్మము అంటే పరమేశ్వరుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మము అంటే అక్కడ మనం పరమేశ్వరుడు. దేవేభ్య అగ్ని వాయువు మున్నగు దేవతల కొరకు, నిశ్చయముగా, విజిజ్ఞే విజయమును పొందెను, తస్యః బ్రహ్మణః ఆ బ్రహ్మము యొక్క విజయే విజయమునందు, దేవాః అజ్ఞాది దేవతలు, ఆమహీయంత మహిమ కలవి అయ్యెను, తే ఆ దేవతలు, అయం విజయః ఈ విజయము, అస్మాకమేవ మనదే, అయం మహిమ ఈ మహిమ, అస్మాకమేవ మనదే
ఇతి అని ఐక్షంత చూచెను తలచెను. ఒక్కొక్క పదం యొక్క అర్థం. తర్వాత భావార్థము, వివరణ. బ్రహ్మము పరమేశ్వరుడు ప్రపంచమున గల అగ్ని, వాయువు మున్నగు సమస్త దేవతల కంటే పెద్దది. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మం గురించి ఋషి తెలుపుతున్నాడు. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఉన్నాయి. అగ్ని, వాయువు, భూమి, తర్వాత ఆకాశము, నీరు. వీటన్నిటికంటే కూడా ఈ యొక్క ఏవైతే ఈ దేవతలని వేదంలో చెప్పబడిందో, ఏది 33 దేవతలు వేదంలో ఉన్నాయి. అంటే ఈ సృష్టిలో 33 దేవతలు ఉన్నాయి. దాని గురించి నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఆ 33 దేవతల కంటే కూడా పెద్దది పరమేశ్వరుడు. దాన్ని బ్రహ్మము అంటారు. ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఋషి ఎక్కువ సార్లు బ్రహ్మం అని చెప్పుకొచ్చాడు. అంటే పరమాత్మను బ్రహ్మము అనే పేరుతోనే సంబోధన చేస్తున్నాడు అన్నమాట. అనేక పేర్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పేరుతో సంబోధన చేస్తుంటాడు. ఇక్కడ బ్రహ్మమునకు మించిన పదార్థము ఇంకొకటి లేదు. మనము ఈ బ్రహ్మాండంలో మొత్తంలో తీసుకుంటే బ్రహ్మమునకు మించిన పదార్థం ఇంకొకటి లేదు. ఈ యొక్క అన్ని పదార్థాలు, ఏదైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాల కంటే పెద్దదేంటి? బ్రహ్మం. ఇంకా దానికంటే పెద్దది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి మా. బ్రహ్మ శబ్దమునకు గొప్పది అని అర్థం. బ్రహ్మ అంటే వాస్తవంగా దాని యొక్క అర్థం ఏంటి? గొప్పది, పెద్దది అని అర్థం. ఆ బ్రహ్మము సమస్త శక్తులకు నిలయము. ఆ బ్రహ్మము సమస్త శక్తులకు నిలయమైనటువంటిది. దాని మూలముననే ఇతర పదార్థములు శక్తివంతములగును. ఇప్పుడు మన లోపల కూడా శక్తి ఉందంటే అది మనది కాదు, అది బ్రహ్మం ఇచ్చినదే. మనం ప్రయత్నం చేయగా మనకు బ్రహ్మం ఇచ్చిన శక్తే మన దగ్గర ఉంది. స్వతహాగా మన దగ్గర శక్తి లేదు. ఈ సృష్టిలో ఏ పదార్థానికి కూడా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి కూడా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దానికంటే అది బ్రహ్మం నుంచే. బ్రహ్మమే దానికి శక్తి ఇచ్చాడు. దానిలకు స్వతహాగా ఏ దానిలకు శక్తి లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అగ్ని, వాయువు మున్నగు భౌతిక పదార్థములు దేవతలని వ్యవహరింపబడును. అనగా దివ్య గుణములు కలవి కావున వానికి దేవత అను నామము సార్థకమగుచున్నది. చూడండి, ఏదైతే దివ్య గుణాలు కలిగి ఉంటాయో దానికి దేవత అని పేరు. ఇప్పుడు ఉదాహరణకు మనుష్యులలో కూడా దివ్య గుణాలు ఉంటాయి అనుకోండి, వాళ్ళను కూడా దేవతలు అంటారు. చెడ్డ గుణాలు ఏవి లేకుండా అన్ని దివ్య గుణాలు కలిగినటువంటి వాళ్ళను దేవతలు అంటారు. ఇప్పుడు మనము రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, దయానందుడు, ఇటువంటి వాళ్ళు దివ్య గుణాలు కలిగిన వారు. అందుకే వాళ్ళని అందరూ ప్రపంచమంతా వాళ్ళను దేవతలుగా భావిస్తున్నారు. అంటే దేవతలు అంటే వాళ్ళకు దివ్య గుణాలు ఉంటాయి అంతే, కానీ వాళ్ళు భగవంతుడు కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేవత అనే శబ్దానికి అర్థం వేరు, దేవుడు వేరు. పరమాత్మ వీటన్నిటికంటే పెద్ద. వీళ్ళను మనం దేవుడని పూజించకూడదు. దేవుడని పూజించడానికి అర్హత అయినటువంటిది ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకు శక్తినిచ్చి, అలాగే ఇంకా దానికంటే పైన ఏది పెద్దది లేకుండా అదే పెద్దదిగా కలిగినదే దేవుడు, బ్రహ్మము. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. తర్వాత కాని వానికి ఆ మహిమ పరమేశ్వరుని వలన లభించినదియే. చూడండి, ఇక్కడ ఆ యొక్క అన్ని పదార్థాలలో ఉన్నటువంటి ఆ మహిమ శక్తి ఏదైతే ఉందో అది పరమేశ్వరుని వల్ల లభించినదియే. అజ్ఞాది దేవతలు ఆ విషయమును విస్మరించి ఆ మహిమ విజయము తమదిగానే ఎంచినట్లు
అలంకారికముగా వర్ణింపబడింది. ఇక్కడ మనకు ఋషి ఏం చేస్తున్నాడంటే ఒక అలంకారికంగా మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి? ఈ అజ్ఞాది దేవతలన్నీ కూడా ఈ శక్తి మాకు ఎవరిలా మాది మాకే ఉంది అంటే ఇక్కడ మనం నేర్చుకునే పాఠ ఉంది అనమాట. అందుకు ఇట్లా అలంకారికంగా చెప్తుంది. ఈ అజ్ఞాది దేవతలన్నీ కూడా ఆ విషయమును విస్మరించాయి. విస్మరించి ఏమంటున్నాయి? ఇది మా యొక్క విజయమే, మా మహిమనే, ఇది ఎవరు ఇయ్యలే మాకు అని తమదిగానే ఎంచినట్లు మనకిక్కడ అలంకారికంగా వర్ణించబడుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి. తద్దేశాం విజజ్ఞౌ తేభ్యోహ ప్రాతుర్బభూవ తన్న వ్యజానంత కిమిదం యక్షమితి. ఇక్కడ నెక్స్ట్ శ్లోకం ద్వారా ఆ బ్రహ్మము ఏషాం ఈ అజ్ఞాది దేవతల యొక్క విజజ్ఞౌ తెలిసికొనెను హ నిశ్చయముగా తేభ్య వారికి ఆ బ్రహ్మము ప్రాదుర్భూవ ప్రకటమయ్యెను తత్ ఆ బ్రహ్మమును నవ్యజానంత ఆ దేవతలు తెలిసికొనజాలకపోయెను ఇదం యక్షం కిమితి ఈ అక్షమేమి అని గుర్తింపజాలకపోయెను. అయితే ఇక్కడ అలంకారికంగా తెలియజేస్తున్నాడు. ఏమని? మనలో కూడా అంటుంటారు, ఈ శక్తి నాదే, ఎవరు ఇలా నేనే సంపాదించుకున్నా అని అంటుంటారు కదా. ఆ విధంగా ఈ దేవతలన్నీ కూడా ఏమనుకుంటున్నాయి? నాకెవరు ఈ శక్తిని వల్ల ఇది మేమే సంపాదించుకున్నాం, ఇది మా విజయమే అని అనుకుంటున్నాయి. ఆ విధంగా అనుకుంటుంటే ఇక్కడ తర్వాత శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే అజ్ఞాది దేవతల భావమును గుర్తించి బ్రహ్మము వారి ఎదుట అక్షరూపమున ప్రత్యక్షమయ్యెను. అప్పుడు ఆ దేవతలు ఆ యొక్క యక్షరూపం యక్షుని చూచి గుర్తింపజాలక ఆ యక్షుడు ఎవడు అని ఆశ్చర్యపడసాగిరి. ఇక్కడ ఇప్పుడు పరమాత్మ ఏం చేశాడు? ఒరే వీళ్ళు చాలా అహంకారంగా ఉన్నారని చెప్పేసి ఈ అజ్ఞాది దేవతలన్నీ కూడా వాళ్ళ ఎదుట ఒక యక్ష రూపములో ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ దేవతలు ఆ యక్షుని చూచి గుర్తించజాలే, అంటే వాళ్ళకు కళ్ళకు నెత్తికెక్కింటాయి అన్నమాట. ఎట్లా గుర్తిస్తాయి అవి? మనుషుల్లో కూడా పొగురు నెత్తికెక్కినప్పుడు కళ్ళు కనపడవు. ఒరే వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏం కథ, వీళ్ళతో ఏం మాట్లాడాలి ఏమి అనేది విచారణ చేయరు. అట్లనే ఇవి కూడా పరమేశ్వరుని శక్తిని గుర్తించక మాదే అనుకొని విర్రవీగుతున్నాయన్నమాట. ఆ యక్షుడు ఎవడు అని ఆశ్చర్యపడసాగిరి. మనుజులు కూడా అజ్ఞానముచే అగ్ని వాయువు మున్నగు పదార్థములలో గల శక్తి సామర్థ్యములకు కారణమైన బ్రహ్మమును తెలుసుకొనక అజ్ఞాదులనే పూజింపసాగిరి. చూడండి, మనుషులు కూడా ఏం చేశారు? ఈ యొక్క అజ్ఞానం వల్ల ఈ పంచభూతాలను పూజించడం మొదలుపెట్టారు. ఒరే ఈ పదార్థాలకు శక్తిని ఇచ్చింది ఎవడు? అగ్నిలో ప్రకాశాన్ని కలిగింపజేసింది ఎవరు? సూర్యునికి ప్రకాశం ఇచ్చింది ఎవరు? ఈ విధంగా జలము ఆ విధంగా కోమలంగా ఉండడానికి తయారు చేసింది ఎవరు? ఇట్లా మనం తెలుసుకోకుండా అజ్ఞానంచే ఆ యొక్క అజ్ఞాదులని పూజించడం మొదలుపెట్టారు, పంచభూతాలను పూజిస్తున్నారు. అజ్ఞాది దేవతలును తమయందు గల మహిమకు కారణమును గుర్తింపక అవి కూడా గర్వింపసాగినవి. వాని గర్వము నడించి జనులకు యథార్థ జ్ఞానము కలిగింప బ్రహ్మము యక్ష రూపమున ప్రత్యక్షమైనదని భావము. ఈ విధంగా వాళ్ళ యొక్క గర్వమును అట్లా ఉంచి జనులకు యథార్థమైనటువంటి జ్ఞానము కలిగింప బ్రహ్మము ఆ విధంగా యక్ష రూపమున ప్రత్యక్షమైనదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత శ్లోకం ద్వారా తే అగ్ని మబ్రువన్ జాతవేద ఏత ద్విజానీహి కిమేతద్ యక్షమితి తతేతి. తర్వాత శ్లోకం ద్వారా చూడండి. తే ఆ దేవతలు అగ్నిం అబ్రువన్ అగ్నితో అనిరి జాతవేద ఓ అగ్ని ఏతత్ కిం యక్షం ఈ యక్షుడెవడు? ఎవరు వీడు? ప్రత్యక్షమైనాడు. ఎవరు వీడు అసలు? విజానీహి తెలుసుకొనుము ఇది ఇట్లనగా తతేతి అట్లే అని అగ్నిదేవత అంగీకరించెను.
అగ్నికి అన్ని మిగతా దేవతలన్నీ చెప్పినాయి. ఎవరో వీడు వచ్చినాడు, వీని కనుక్కో, ఎవరో యక్షుడు, వీని గురించి తెలుసుకో అని అగ్నిదేవత చెప్తే అగ్నిదేవత అంగీకరించి దాని గురించి వివరణ చూడండి. అగ్ని, వాయువు, ఇంద్రుడు అను దేవతలు తమ ఎదుట ప్రత్యక్షమైన యక్షుని చూచి ఆశ్చర్యపడి అతనిని తెలుసుకొన కోరి అగ్నిదేవత అందులకై ముందుగా నియమించిరి. అగ్నియు యక్షుని తెలుసుకొన అంగీకరించెను. చూడండి, ఈ విధంగా ఈ యొక్క యక్ష రూపంలో పరమాత్మ ఈ యొక్క అంటే ఇదొక అలంకారికంగా అన్నమాట. మనం దీంట్లో చాలా సారాంశాన్ని గుర్తించాలి. అక్కడ జడ దేవతలు అంటే అక్కడ మనలో ఉన్నటువంటి అహంకారాలు అన్నమాట. మనం కూడా ఇప్పుడు కొంత డబ్బులు సంపాదించుకుంటానే వానికి కళ్ళు నెత్తికి ఎక్కుతాయి చూడండి. వానికి ఎంతో మంది సహాయపడి ఉంటారు, అవన్నీ వానికి కళ్ళు కనపడవు. తర్వాత ఇంకా వాడు పొగురు నెత్తికి ఎక్కింటాడు. అందుకు ఇదంతా చెప్తున్నాడు అనమాట. ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి చెప్తున్నాడు. త ద్యబ్ర ద్రవత మభ్యవదత్ కో అసీతి అగ్నిర్వా అహమస్మి త్యబ్రవి జాతవేదో వా అహమస్మీతి. చూడండి, ఇక్కడ ఈ విధంగా తమ ఎదుట ఆవిర్భవించిన యక్షుడు ఎవరో తెలుసుకొనవలయునని ఉద్దేశించి అగ్నిదేవుడు అతనిని సమీపించెను. అంతటా ఆ యక్షుడు నీవు ఎవరవు అని అగ్నిని అడుగగా అందులకు నేను అగ్నిని జాతవేదుడను అని అగ్ని సమాధానము చెప్పెను. చూడండి, ఇక్కడ జాతవేద అంటే చూడండి, జాయతే వేదో ధనం వా యస్మాత్ స జాతవేదః. ఎవని నుండి వేదము గాని ధనము గాని పుట్టునో వాడు జాతవేదుడు అనబడును. చూడండి, ఇక్కడ జాతవేద అనే నామం ఎట్లా వచ్చింది అనే దానికి కూడా ఋషి చెప్తున్నాడు. అంటే ఎవరి నుండి వేదము గాని ధనము గాని పుడుతుందో వాణ్ణి జాతవేదుడు అంటారు. మరి ఈ నామము పరమేశ్వరునకు అగ్నికి వర్తించును. పరమేశ్వరుని నుండి చూడండి, ఇక్కడ పరమేశ్వరునికి ఈ నామం వర్తిస్తుంది, అగ్నికి కూడా వర్తిస్తుందంట. అంటే ఎవరైతే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అగ్నికి కూడా జాతవేదుడు అని పేరుంది. అంటే అగ్నిహోత్రము చేస్తే వాళ్ళు ధనవంతులవుతారు, ధనం పుడుతుంది. చూడండి, అగ్నిహోత్రం చేస్తే వాళ్లకు వేదము తెలుస్తుంది, వేదం అర్థమవుతుంది, వేద జ్ఞానం కలుగుతుంది. అగ్నిహోత్రం చేస్తే అదే విషయాన్ని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. అగ్నికి అంత శక్తి ఉంది. అగ్నిహోత్రానికి, అగ్నిహోత్రం చేసే వారికి వేద జ్ఞానము పొందుతారు, అలాగే ధనాన్ని పొందుతారు. ఎందుకంటే దాని గుణమే అది, అది అగ్ని యొక్క గుణమే అది. ఇక్కడ పరమేశ్వరునికి కూడా జాతవేదుడు అనే పేరున్నది. అందువలన పరమేశ్వరుడు జాతవేదుడు అనబడును. ఎందుకు? వేదములను ఉద్భవించినాడు కాబట్టి పరమేశ్వరుని జాతవేదుడు. లోకమున గల ధనాదులను కూడా అతడే కారకుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ధనమంతా పరమేశ్వరుడు పుట్టించినదే కాబట్టి అతనికి జాతవేదుడు అని పేరు. అగ్ని శిల్ప విద్యలలో ఎక్కువగా ఉపయోగించు వస్తువు. తన్మూలమున లోకమున ధనము సంపాదింపనగును. చూడండి, అగ్ని లేకపోతే మనం ధనమే సంపాదించలేం. ఈ ఫ్యాక్టరీలు, అలాగే విమానాలు, బస్సులు, ప్రతి దాంట్లో అగ్ని కావాల్సిందే. ఈ అగ్ని వల్లనే మనం ఇంత ధనం అంతా సంపాదించుకుంటున్నాం. అగ్ని లేకపోతే అసలు ఏవి నడవలేవు, ఏ ఫ్యాక్టరీలు ఏవి కూడా, ఏ సంస్థలు కూడా. కాబట్టి ఇదంతా కూడా అగ్ని వల్ల మనం ఈ విధంగా ధనం సంపాదిస్తున్నాం. అందువలన అగ్నియు జాతవేదుడని చెప్పబడును. ఇక్కడ యక్షుడు అడిగినాడు అగ్నిని, ఎవరు నువ్వంటే నేను జాతవేదుడను అని చెప్పింది అగ్ని. తర్వాత తస్మిం స్త్వయి కిం వీర్యమి తెపీదం సర్వం దహేయం యదదిదం పృథివ్యామితి. అప్పుడు యక్షుడు అగ్నిని జాతవేదుడు అని చెప్పుకొను, నీ యందు గల బలం ఏమి అని ప్రశ్నించను. చూడండి, తర్వాత పరమాత్మ అంటే ఇక్కడ యక్షుడు అంటే పరమాత్మ అగ్నిని క్వశ్చన్ అడుగుతున్నాడు.
నువ్వు జాతవేదుడని చెప్పుకుంటున్నావు కదా, మరి నీయందు గల బలమేమి అని ప్రశ్నించినను. అంతటా ఆ అగ్ని, భూమి యందుండు సమస్తమును దహింపగలుగుదునని సమాధానం చెప్పెను. అప్పుడు ఏం చెప్పింది అగ్ని? నేను ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ నేను దహించి వేస్తాను, అంత శక్తి ఉంది నాకని చెప్తుంది అగ్ని. సరే, తర్వాత శ్లోకం చూడండి. తస్మై తృణం నిదధా వేతభ్య హేతి తద్రుప ప్రేయాయ సర్వజనేన తన్న శశాకదగ్ధుం సతత ఏవ నివవృతే నైత దశకం విజ్ఞాతుం యతదేత అక్షమితి. ఈ యొక్క శ్లోకము అర్థం తెలుసుకుందాం. ఇక్కడ అగ్ని సమస్తమును దహింపగలనని చెప్పిన మీదట ఆ యక్షుడు ఒక తృణము అగ్ని ఎదుట ఉంచి, దీనిని దహింపుము అనెను. అగ్నియు తనకు గల శక్తినంతటిని ఉపయోగించియు ఆ తృణమును దహింపజాలక ఆ తృణమును దహింపజాలక అట నుండి వెనుకకు మరలి వెళ్ళెను. అట తన కొరకు ప్రతీక్షించుచున్న వాయువునకు ఇంద్రునకు తాను యక్షుని గూర్చి ఏమియూ తెలుసుకొనజాలకపోయి తిని అని నుడివాను. చూడండి, ఇక్కడ ఒక తృణం అంటే ఒక కణం అన్నమాట. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న అన్నమాట. అంటే ఈ స్థూలం కాకుండా సూక్ష్మ రూపంలో అన్నమాట తృణం అంటే. దీన్ని దహించి వేయి అని చెప్పి పరమేశ్వరుడు చెప్తే అగ్ని చేతగాక ఇనిక్కిపోయి అక్కడ వాళ్ళకు వాయువుకు ఇంద్రునికి చెప్పింది, నేను ఈ విధంగా యక్షుని గురించి ఏమీ తెలుసుకొనజాలకపోయి తిని అని నుడివాను. ఏమ్మా, అర్థమవుతుందా రఘునాథ్ రెడ్డి? పదాలని కొత్త ఉన్నాయి. అంటే ఇక్కడ మహాభారతంలో కూడా యక్ష ప్రశ్నలని ఉన్నాయి కదా, అట్లనే ఈ ఉపనిషత్తులో కూడా పరమాత్మ ఒక యక్షుని లాగా వచ్చి, అంటే ఇక్కడ మనుషులలో ఉన్నటువంటి ఈ గర్వము, అభిమానం, అహంకారాల గురించి ఈ పంచభూతాలను పెట్టుకొని మనుషుల గురించి ఉపమానం చేస్తున్నాడు. మనుషులు దీని నుంచి గ్రహించవలసిన పాఠం ఏంటంటే, ఒరే ఇట్లా గర్వానికి లోను కాకూడదు అనే విషయం తెలుసుకోవడానికి ఇదంతా ఉపమానం. తర్వాత అథ వాయు మబ్రువన్ వాయవేత ద్విజానీహి కిమేత దక్షమితి. నెక్స్ట్ శ్లోకం ఇది. అగ్ని యక్షుని తెలుసుకొనజాలనందున వాయుదేవుని సంబోధించి, నీవైనను తెలుసుకొని రమ్మని అతనిని నియోగించిరి. ఇంకా అగ్ని తెలుసుకోలేకపోయింది. సరే వాయువు, నువ్వన్న పోయి తెలుసుకొని రా, ఆ యక్షుడు ఎవడో కనుక్కొని రాపో అని చెప్పి వాయువుని పంపించారు. అగ్ని యక్షుని ఎరుగజాలక తిరిగి వచ్చిన తదుపరి వాయువు యక్షుని తెలుసుకొనుటకై అతనిని సమీపించెను. అంతటా ఆ యక్షుడు, నీవు ఎవరవు అని ప్రశ్నించెను. మళ్ళీ యక్షుడు అంటే ఇంకా ప్రశ్నించేవాడే అన్నమాట. యక్ష ప్రశ్నలని మహాభారతంలో మీరు వినింటారు. ధర్మరాజును అడుగుతుంటాడు కదా ప్రశ్నలన్నీ, అట్లా ఇక్కడ యక్షుడు నీవెవరవు అని అందులకు వాయువు, నేను వాయుదేవతను, అంతరిక్షమున నిరాఘాటముగా సంచరింతును, అందువలన నేను మాతరిశ్వడను అనబడును అని ప్రత్యుత్తరము మొసంగెను. ఈ విధంగా వాయువు ఏం చెప్పింది? నేను మాతరిశ్వడను అని చెప్పింది. తర్వాత తన సమీపమునకు వచ్చినటువంటి వాయువును, నీ యందు గల సామర్థ్యమేమి అని యక్షుడు ప్రశ్నించను. సరే, నువ్వు వచ్చావు మాతరిశ్వడు అంటున్నావు, నీ యందు ఏం సామర్థ్యం ఉందో చెప్పు అని యక్షుడు ప్రశ్న వేశాడు. అందులకు ఆ వాయువు, భూమి యందుండు ఏ వస్తువునైనను ఎటకేని ఎత్తుకొని పోగలనని సమాధానం చెప్పాను. వాయువు ఏం చెప్పింది? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువునైనా సరే నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళేదను అని సమాధానం చెప్పింది. అంత బలమైనటువంటిది అన్నమాట వాయువు. ఇక్కడ మొట్టమొదట అగ్ని ఏం చెప్పింది? ఈ భూమి మీద ఉన్న ప్రతి పదార్థాన్ని నేను కాల్చగలిగిన శక్తి ఉంది అని చెప్పింది.
సరే నువ్వు భూమి మీద ఉండే పదార్థాలు కాలుస్తావు, సరే ఈ తృణాన్ని కాల్చు నువ్వు అని పరమేశ్వరుడు అంటే కాల్చలేకపోయింది. అంటే తృణం అంటే స్థూల అగ్ని కంటే సూక్ష్మమైంది అనమాట. అది దానికంటే సూక్ష్మమైన దాన్ని కాల్చలేదు. అట్లనే ఇక్కడ వాయువు అనేది కూడా ఏం చెప్తుంది, నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువునైనా ఎటకేని ఎత్తుకొని పోగలనని సమాధానం చెప్పాను. యక్షుడు వాయువునందు ఒక తృణము ఉంచి దానిని ఎత్తి పట్టుకోమని ఆదేశించెను. కాని వాయువు కూడా అగ్ని వలనే తన జవసత్వములను అన్నిటినీ ఉపయోగించి తృణమును కదిలింపజాలక వెనుకకు వచ్చి అగ్నాది దేవతలకు తన అసమర్థతను వెల్లడించెను. ఈ వాయువు కూడా చేయలేకపోయింది. వచ్చి ఎనికొచ్చి నేను ఏం చేయలేకపోయినాను అని తన అసమర్థతను వెల్లడించెను. ఇట్లు అగ్ని వాయువు దేవతలు యక్షుని గుర్తింపజాలకపోయిరి. ఇక ఇంద్రుడు మిగిలి ఉన్నాడు. ఇంకా మూడోవాడు ఇంద్రుడు. ఇక్కడ అంటే ఇంద్రుడు అనేవాడు కూడా దేవతలు పంచభూతాలలో ఇంద్రుడు అంటే ప్రజాపతి అని. చూడండి తర్వాత, అగ్ని వాయువు యక్షుని తెలుసుకొనజాలక తుదకు ఇంద్రుని ఆ యక్షుని ఎరుంగగోరిరి. ఇంద్రుడు అను యక్షుని సమీపించెను, కాని యక్షుడు అతనికి కనిపింపడయ్యే. ఇంద్రుడు కూడా యక్షుని దగ్గరికి పోయాడు, యక్షుడు కనపడడంలే. ఇంద్రుడు యక్షుని కనుగొనబోగా అతడు అట కనిపింపడయ్యను. కనుక్కోవడానికి పోయినాడు కానీ కనిపించడంలే. ఆ యక్షస్థానమున ఒక స్త్రీ మిక్కిలిగా శోభించుచు ఇంద్రునకు కనిపించెను. చూడండి, ఆ యక్షుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఒక స్త్రీ మంచిగా కాంతివంతంగా అందంగా ఉండి ఒక స్త్రీ కనపడింది ఇంద్రునికి. ఇంద్రుడు ఆమెను యక్షుని గురించి ప్రశ్నించెను. ఆమె దగ్గర పోయి యక్షుని గురించి అడిగినాడు. ఈ ఖండమున దేవతలు తామే శక్తి గలవి విజయవంతములు అని ఎంచినట్లును వానిలో గల శక్తి వాస్తవమున వానిది కాదని తెలుపుటకై బ్రహ్మము వాని ఎదుట యక్షరూపమున ప్రత్యక్షమైనట్లును దేవతలు ఆ యక్షుని ఎదుట తమ శక్తిని ప్రదర్శింపజాలకపోయినట్లును పాఠకులు ఇంతవరకును చదివి ఉన్నారు. అంటే ఇదే అలంకారికంగా అని చెప్పాం కదా, అదే అన్నమాట. ఇక్కడ ప్రదర్శింపబడిన దేవతలు ముగ్గురు, అగ్ని వాయువు ఇంద్రుడు. ఈ దేవతలలో అగ్ని వాయువు అను రెండును జడ దేవతలు. ఇక ఇంద్రుడు అంటే ఇక్కడ ఈ ఋషి ఏం తీసుకున్నాడంటే జీవుని తీసుకున్నాడమ్మా. ఇంద్రుడు అంటే చేతన దేవతలు, ఇంద్రుడు అంటే జీవుడు. ఇంద్రియములు కలవాడు అగుటచే జీవుడు ఇంద్రుడు అనబడును. చూడండి, ఇక్కడ జీవునికి కూడా ఇంద్రుడు అనే పేరున్నది. ఈ ఉపనిషత్తులో మనకు ఇంద్రుడు అంటే పరమేశ్వరునికి కూడా పేరుంది. ఇక్కడ ఇంద్రుడు అంటే జీవుడు. అగ్ని వాయువు అను రెండును జడములు అయినను దివ్య గుణములు కలవి అగుటచే దేవతలని చెప్పబడును. అగ్ని వాయువు మున్నగు జడ పదార్థములలో కూడా మనము అనేక శక్తులను చూచుచున్నాం. ఆ శక్తులన్నీయు పరమేశ్వరుని సృష్టిలో వానికి లభించినవియే. పరమేశ్వరుని సామర్థ్యము ముందు వీని సామర్థ్యములు అతి స్వల్పము. ఈ విషయమును బోధించుటకే ఈ కథ ఇట్లు కల్పింపబడినది. చూడండి, ఇక్కడ మనకు ఇంత అలంకారికంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క జడదేవతల శక్తి ఏదైతే ఉందో అది పరమేశ్వరుని శక్తితో ఏ దానికి సమానం కాదు. ఎందుకంటే పరమేశ్వరుడే ఆ జడదేవతలకు శక్తి ఇచ్చింది అనే విషయం ఈ విధంగా అలంకారికంగా మనకు తెలుసు. ఇట్లా చెప్తే అర్థమవుతుందని ఋషి చెప్తున్నాడు అన్నమాట. అలంకారికంగా చెప్తున్నాడు, మనం అర్థం చేసుకునేదానికి. ఊరికి చెప్తే అర్థం కాదు కాబట్టి ఇట్లా ఉపమానంగా చెప్తున్నాడు. ఇక చేతనమగు జీవుడు యక్షుని తెలుసుకొనబోయినప్పుడు యక్షుడు అతనికి కనిపింపలేదనియు అతని స్థానమున ఒక స్త్రీ కనిపించినదనియు వర్ణింపబడినది. దీని అభిప్రాయమేమో తెలుసుకొనవలసి ఉన్నది.
జీవుడు తనకు గల ఇంద్రియములతో బ్రహ్మమును తెలుసుకొన యత్నించిన అది కనిపింపదు. చూడండి, ఇక పంచభూతాలను అలంకారికంగా చెప్పాడు. తర్వాత జీవుని గురించి చెప్తున్నాడు. ఇక జీవుడు బ్రహ్మమును తెలుసు అంటే ఇక్కడ యక్షుని అన్నమాట. యక్షుడు అంటే బ్రహ్మం. ఆ యక్షుని చూడడానికి పోతే అక్కడ ఒక స్త్రీ కనపడింది. జీవుడు తనకు గల ఇంద్రియములతో బ్రహ్మమును తెలుసుకొన యత్నించినా అది కనిపింపదు. బ్రహ్మము ఇంద్రియ గోచరమగునది కాదు. ఇంద్రియములు స్థూలములగు ప్రాకృతిక పదార్థములను తెలుసుకొనుటకే సాధనములగును. ఇది మొదటి అధ్యాయంలో కూడా మనం అదే విషయాన్ని తెలుసుకున్నాం. రూపరసాది గుణములు లేని చేతన బ్రహ్మము వానికి విషయం కాదు. ఇక పరమేశ్వరునిలో రూపము, రసము, గంధము ఇవన్నీ ఏం లేవు. పంచభూతాలలో ఉన్నటువంటి గుణాలు ఏం లేవు. కాబట్టి ఇంద్రియాలు వాటిని తెలుసుకోలేవు బ్రహ్మమును. అందువలననే ఇంద్రుడు కనుగొనబోగా యక్షుడు అంతర్హితుడు అయ్యనని వర్ణింపబడినది. ఈ జీవుడు చూడడానికి పోతే అతను కనిపించలే. యక్షుడు అంతర్హితుడు అయ్యేనని వర్ణింపబడింది. అంటే కనపడడం లేదు అని అక్కడ చెప్పబడింది కనుక్కోడానికి పోతే. ఇక జీవుడు బ్రహ్మము ఎరుగవలయుననిన ఇంద్రియములను విషయముల నుండి మరలించి చిత్తశుద్ధికై యత్నింపవలయును. ఒకవేళ ఈ జీవుడు అంటే కళ్ళతో చూడడానికి పోయాడు, కళ్ళతో చూడడానికి పోతే కనిపించడం లేదు. ఎందుకంటే కనిపించడానికి అతనిలో రూపం లేదు కదా. ఈ రూపరసాది గుణాలు ఏవి ఆ యొక్క బ్రహ్మములో లేవు కాబట్టి అక్కడ ఆ బ్రహ్మను అతను చూడలేకపోయాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, బ్రహ్మం అనేది అత్యంత సూక్ష్మం. అక్కడ బ్రహ్మం ఉన్నటువంటి స్థానంలో ఈ జీవుడు చూడడానికి పోతే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. అంటే బ్రహ్మము సూక్ష్మం కాబట్టి కనపడడు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ కూడా బ్రహ్మం ఉంటాడు. ఇక్కడ మాకు రఘునాథ్ రెడ్డి కనపడుతున్నాడు, భారతి, అలాగే బాల బ్రహ్మ ఇక్కడ కనపడుతున్నారు. కానీ మీరు కనపడుతున్నారు, మీ లోపల కూడా పరమాత్మ సూక్ష్మ రూపంలో ఉన్నాడు. కంటికి కనిపించడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ అటువంటి బ్రహ్మనుగిన మనం తెలుసుకోవాలంటే ఇంద్రియములను విషయముల నుండి మరలించాలి. మరి ఆ యొక్క బ్రహ్మము కంటికి కనిపించడు కదా, మరి ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మన ఇంద్రియాలను విషయాల వంక పోనీయకుండా మరలించాలి. విషయముల నుండి మరలించాలి ఫస్ట్. తర్వాత చిత్తశుద్ధికై యత్నింపవలేను. చిత్తశుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇంద్రియాలను విషయాల వెంట పోనీయకుండా చిత్తశుద్ధిని మొట్టమొదట ప్రాసెస్ అన్నమాట. చిత్తశుద్ధికై యత్నింపవలేను. చిత్తశుద్ధి కావాలంటే ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. అలాగే యమ నియమములను పాటించాలి. ప్రతిరోజు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. నిత్యాగ్నిహోత్రునికి చిత్తం శుద్ధమవుతుంది. అలాగే ప్రతిరోజు గాయత్రి జపము లేదు ఓంకార జపం చేయాలి, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధంగా ప్రయత్నం చేయాలి. బ్రహ్మము బుద్ధికి గమ్యమగును, బుద్ధియు నిర్మలము కావలయును. తర్వాత ఈ విధంగా చిత్తశుద్ధి అయినప్పుడు బుద్ధి కూడా నిర్మలంగా ఉంటుంది. మనం బ్రహ్మం తెలుసుకోవాలంటే బుద్ధి కూడా నిర్మలంగా ఉండాలి. అట్టి బుద్ధితో బ్రహ్మము సాక్షాత్కారము కావలసి ఉన్నది. మరి ఈ విషయమును సూచించుటకే ఇక్కడ ఇంద్రునకు ఉమానామక స్త్రీ ఒకటి ప్రత్యక్షమైనదని చెప్పబడినది. ఇక్కడ ఈ విషయాన్ని తెలపడానికే ఇక్కడ ఒక స్త్రీ అనేది ప్రత్యక్షమైందని తెలియజేయ ఇంద్రునికి అక్కడ బ్రహ్మస్థానంలో ఒక స్త్రీ ఉందని తెలుపబడింది అన్నమాట. బ్రహ్మ విద్య ఉపనిషత్తులలో అన్యత్ర ఉమా అని చెప్పబడినది. శుద్ధి బుద్ధి ఇక్కడ గ్రాహ్యం. జీవుడు ప్రయత్నించి యమ నియమాదుల మూలమున శుద్ధి బుద్ధిని సంపాదించును. అట్టి శుద్ధి బుద్ధియే బ్రహ్మ సాక్షాత్కారణకు తోడ్పడును. నేను ఇందాకే చెప్పాను కదా, యమ నియమాలను పాటించాలి, రోజు యజ్ఞం చేయాలి, అలాగే గాయత్రి మంత్రము ఓంకారాన్ని జపం చేయాలి. అప్పుడు శుద్ధి అవుతారు.
ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే శుద్ధమైనటువంటి బుద్ధి గ్రాహ్యము. బ్రహ్మను తెలుసుకోవాలంటే బుద్ధి శుద్ధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్, గ్రాహ్యం. జీవుడు ప్రయత్నించి, ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ప్రయత్నించి యమ నియమాదుల మూలంగా శుద్ధమైన బుద్ధిని సంపాదించును. అట్టి శుద్ధ బుద్ధియే బ్రహ్మ సాక్షాత్కారమునకు తోడ్పడును. అటువంటి శుద్ధమైనటువంటి బుద్ధి బ్రహ్మ సాక్షాత్కారానికి తోడ్పడుతుంది. కావుననే ఇక్కడ ఇంద్రుడు తనకు కనపడిన స్త్రీని యక్షుడెవడు అని ప్రశ్నించినట్లు చెప్పబడినది. ఈ ఉమా బుద్ధి చెప్పు సమాధానము ముందు రాబోవు ఖండమున చూడనగును. అంటే ఇక్కడ ఉమా అంటే ఇక్కడ ఆ స్త్రీ అని, ఆమె ఏం చెప్పింది అనేది నెక్స్ట్ ఖండంలో తెలియజేయబడుతుంది. నెక్స్ట్ 4వ ఖండం. ఇక్కడ ఈరోజు 3వ ఖండం మొత్తం మనం చదువుకున్నాం. ఈ 3వ ఖండంలో మొత్తం మీద మనకు చెప్పబడేది ఏంటంటే ఈ యొక్క పంచభూతాలు జడదేవతలు ఏవైతే ఉన్నాయో అవి, వాటికి కలిగినటువంటి శక్తి వాటిది కాదు, అది పరమేశ్వరునిది. అవి మనకు తెలియజేయడానికి ఉపమానంగా అలంకారికంగా చెప్పాడు. అవి గర్వంతో విర్రవీగుతంటే పరమాత్మ వాళ్ళ ఎదుట యక్ష రూపంలో అక్కడికి పోయి వాళ్ళను ప్రశ్నించి, ఈ విధంగా నువ్వు ఏమి చేస్తావు, ఒక తృణాన్ని ఏం చేస్తావు అని అడిగితే అవి రెండు ఏం చేయలేకపోయినాయి. తర్వాత జీవుడు వచ్చాడు, జీవుని కూడా తెలుసుకోవడానికి వస్తే అక్కడ బ్రహ్మము కనపడడు కదా. బ్రహ్మము అక్కడ బ్రహ్మస్థానంలో ఒక స్త్రీ కనపడతా ఉంది. అతనికి బుద్ధి శుద్ధమైనప్పుడు స్త్రీ కూడా కనపడదు, అక్కడ పరమాత్మ కనపడతాడు. అర్థమవుతుందా? ఆ స్థానంలో బుద్ధి శుద్ధమైనప్పుడు పరమాత్మ బ్రహ్మం తెలుసుకుంటాడనమాట. అక్కడ స్త్రీ కనపడదు అతనికి. ఇంకా స్త్రీ ఉంటుంది కానీ పరమాత్మను చూస్తూ ఉంటాడు. అది నెక్స్ట్ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ఫైనల్ గా జీవుడుగిన ఈ బ్రహ్మమును తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలతో తెలుసుకోలేడు. ఏమి ఉంటే తెలుసుకుంటాడు? శుద్ధమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకుంటాడు. ఆ బుద్ధిని శుద్ధం చేసుకోవాలంటే ముందు యమ నియమాలను పాటించాలి, అగ్నిహోత్రం చేయాలి, నిత్యము జపము చేస్తూ ఉండాలి, గాయత్రి జపం చేస్తూ ఉండాలి. అట్లా చేసినప్పుడు బుద్ధి శుద్ధం అవుతుంది. ఆ యొక్క బుద్ధి శుద్ధి మన బ్రహ్మ సాక్షాత్కారానికి కారణమవుతుంది అనే విషయంగా ఈ యొక్క 3వ ఖండంలో తెలుసుకున్నాం. తర్వాత రేపు 4వ ఖండ సత్సంగంలో ఈ యొక్క స్త్రీ, ఆ యొక్క స్త్రీని అడుగుతున్నాడు. ఎవరు? ఇక్కడ ఇంద్రుడు. అతనికి బ్రహ్మస్థానంలో ఒక స్త్రీ కనపడితే ఇక్కడ నీరు యక్షుడు అనేవాడు ఉన్నాడు కదా, అతన్ని ఎక్కడ పోయాడంటే అని అడుగుతున్నాడు. అది 4వ ఖండంలో మనం ఆ స్త్రీ ఏం చెప్పింది అనే విషయంగా తెలుసుకుందాం. ఇదంతా కూడా ఒక అలంకారికంగా ఋషి తెలియజేస్తున్నాడు మనకు అర్థం కావడానికి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలలో, అలాగే జీవునిలో కూడా ఏం శక్తులు, ఆ శక్తులు అనేవి ఎవరిచ్చారు, వాళ్ళకి ఎట్లా కలిగింది అని ఆ విషయంగా పరమాత్మ నుంచే ఈ శక్తులన్నీ వచ్చాయనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఏమ్మా అర్థమవుతుందా అందరికీ? అందరికి అర్థమైందా? అర్థం కాకపోవడానికి ఏం పెద్ద కష్టమైనట్టు ఏం లేవు మా, దీంతో ఈజీగానే ఉంది సబ్జెక్టు. కొన్ని పదాలు కొత్తగా ఉన్నాయి అంతే. రఘునాథ్ రెడ్డి చెప్పినట్టుగా ఆ పదాలు మనము ఎప్పుడు విని ఉండరు. ఈ యక్షుడు ఇట్లాంటి కొన్ని పదాలు, ఇంద్రుడు అనే పదం వినింటారు, అది జీవునికి వర్తిస్తుంది. ఇంకా కొన్ని కొత్త పదాలు ఉన్నాయి. తృణం అనేది విన్నారా? తృణము మొదలు పరమేశ్వరుని పర్యంతము సమస్త పదార్థముల యొక్క జ్ఞానం సంపాదిస్తేనే మోక్షం కలుగుతుందని దయానంద మహర్షి రాశాడు. తృణం అంటే అదే అనమాట, చిట్ట చివరి అత్యంత సూక్ష్మమైనటువంటిది అనమాట. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి లాస్ట్ది. స్థూల ప్రకృతి మనకు కనపడుతుంది, దీనికి అత్యంత సూక్ష్మమైనప్పుడు దాన్ని తృణం అంటారు.
ఇంకా దానికంటే ముందర ఉండదు అన్నమాట. అందుకే అక్కడ యక్షుడు అడిగాడు, అగ్నిని ఈ భూమి మీద ఉండేటన్ని నేను కాల్చేస్తానంటే, సరే తృణం తీసుకొని దీన్ని కాల్చేసి చూద్దాం అయితే అంటే కాల్చలేకపోయింది. ఎందుకంటే అగ్ని కంటే సూక్ష్మమైంది అనమాట తృణం. తనకంటే సూక్ష్మమైందని తను ఏం చేయలేదు. అట్లే వాయువును కూడా అదే పని అడిగితే అది చేయలేకపోయింది. తృణాన్ని ఏం చేయలేకపోయింది. పైకెత్తలే దాన్ని ఏమి చేయలేకపోయింది అనమాట. అంటే తృణం అంటే చాలా సూక్ష్మమైనటువంటిది అనమాట. ప్రకృతి అనమాట. మూల ప్రకృతి. కాబట్టి ఈ విధంగా మన లోపల అహంకారం లేకుండా ఉండాలి అనే విషయంగా పరమాత్ముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకందరికీ కూడా బోధ చేస్తున్నాడు. రే మీకు అందరికీ శక్తి నేను ఇచ్చిన, పరమాత్మ ఇచ్చిన అని చెప్తున్నాడు. ప్రతి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకు కూడా శక్తి భగవంతుడే ఇచ్చింది. ఈ పంచభూతాలకు గాని ఇంకా సూర్య చంద్ర గ్రహాదులు ఇవన్నిటికీ శక్తి పరమాత్మనే ఇచ్చింది. స్వతహాగా వాటికి లేవు, అవి జడ పదార్థాలు. మనం ఏం చేస్తున్నాం? వాటిని పూజిస్తున్నాం. అది తప్పు. దానికి శక్తిని ఇచ్చినటువంటి దైవాన్ని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి అంతర్యామిని పూజించాలి. అతను కోరుకో, చేతన స్వరూపం నీ లోపల కోర్తనే పలుకుతాడండి. మీకు అది తెలుసుకొని కోరాలి. రే పరమాత్మ అంతర్యామిలో ఉన్నాడు, నేను కోరుకుంటే పలుకుతాడని మీరు కోరుకుంటే పలుకుతాడు ఖచ్చితంగా. చూడండి, కావాలంటే మీరు పలకకపోతే అడగండి. నేను చాలని చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నాడు మీకు చెప్తున్నా. పలికినాడు కూడా. నేను అనుకున్నటివి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. పలుకుతున్నాడు లోపల. కాబట్టి అంతర్యామిలో ఉన్నాడు పరమాత్మ, అంతటా వ్యాపకమై. ఆ పరమాత్మను మీరు కోరండి, పలక్కుంటే అడగండి. నేను మీ అందరికి గ్యారెంటీ ఇస్తున్నాను. అయితే మీరు గుర్తించాలి, ముందు భగవతత్వాన్ని బాగా అర్థం చేసుకుని ఆ పరమాత్మ నిజంగా అంతటా ఉన్నాడని గ్రహించి కోరండి. కోరిన తర్వాత నెరవేరకపోతే అడగండి. నమస్తే మా అందరికీ. శాంతి పాఠంతో ఈ యొక్క సత్సంగాన్ని ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే అమ్మా. నమస్తే. ధన్యవాదములు. నమస్తే.